వర్క్లో చాలా బిజీ అయిపోతున్నాం. అమ్మని కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. అవును, పర్లేదు. ఈరోజు పని మనిషి వస్తుంది, అంతా తనే చూసుకుంటుంది. ఏదో ఒకటిలే, అమ్మని బాగా చూసుకుంటే అదే చాలు. వచ్చేసారా? రండి లోపలికి. రవి తనే పని మనిషి, చెప్పాను కదా. రాధికా గారు కూడా చెప్పారు చాలా బాగా పనిచేస్తుందని. మన ఇంటికి కూడా పక్కనే అని రమ్మని చెప్పాను. ఓకే, అమ్మని బాగా చూసుకుంటే అదే చాలు. నేను వర్క్లో చాలా బిజీ ఉంటున్నాను. ఓకే సార్. శాలరీ అది మాట్లాడారు కదా? యా, అదంతా చెప్పేశాను. ఓకే సరే. ఎవర్రా ఇది? పని మనిషి అత్తయ్య గారు. ఎవరు పెట్టుకున్నారు? అదే అమ్మ, మేము ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాం కదా, అందుకని చెప్పి పని మనిషిని మాట్లాడాం. ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చాడేమనా? ఏ కష్టం ఏదో అడగక్కర్లేదా? అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? క్యాస్ట్ ఏముంది, పని చేయడం కదా కావాల్సింది. ఏయ్, నువ్వు నోర్మి. ఏంట్రా ఇది? నీకు తెలీదా? అదేంటమ్మగారు, బతకడం కోసం ఏదో 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను. మనందరం మనుషులే కదమ్మా. ఏయ్, నువ్వు నోర్మి. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ముందు బయటకెళ్ళు. తప్పమ్మా. ఏంట్రా తప్పు? ఎవరిని పడితే వాళ్ళ ఇంట్లోకి రానివ్వడమేనా? కాస్త ఎవరో ఏంటో తెలుసుకోక్కర్లేదా? ఉద్యోగాలు చేయగానే రెక్కలొచ్చేసే మీకు. ఏయ్, నువ్వు బయటకెళ్ళు. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఉద్యోగాలు చేయగానే సరిపోదు, ఇంటి పద్ధతులు కూడా తెలుసుకోవాలి. అర్థమైందా? మెడిసిన్స్ అయిపోయాయి. సమయానికి వీడు కూడా లేడు. ఎన్నిసార్లు చెప్పినా తేడు. ఎలాగైనా ఈరోజు మెడిసిన్స్ వేసుకోవాలి. సరే, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అమ్మగారు, అమ్మగారు, లేండి, పైకి లేండి, మెల్లిగా. తాగమ్మా, తాగు. ఇప్పుడు ఎలా ఉంది? పదండి. అయినా అమ్మని ఎక్కడికి వెళ్ళొద్దన్నా కదా, ఎక్కడికి వెళ్ళింది? ఏమో, నాకు అదే తెలియట్లేదు. చా, అమ్మా ఎక్కడికి వెళ్ళావమ్మా? మీరు తీసుకొచ్చారండి? ఇంట్లో ఎవరు లేకపోయేసరికి మెడిసిన్స్ కోసం వెళ్ళానురా. దారిలో నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. సమయానికి అమ్మాయి దేవతలా వచ్చి కాపాడింది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు తను ఎన్నో మాటలు అన్నాను,
కానీ సమయానికి దేవతల వచ్చి నా ప్రాణాలు కాపాడింది. క్షమించమ్మా. అయ్యో పర్లేదమ్మగారు. చూసావమ్మా, మన జాతి కులం కాకపోయినా మానవత్వంతో నేను కాపాడి తీసుకొచ్చింది. మనం కలిసి ఉండడానికి జాతి కులం అవసరం లేదమ్మా, మానవత్వంతో ఉన్న మనిషి అయితే చాలు. అవునరా, నాకు ఇప్పుడే తెలిసొచ్చింది. ఆ రోజు ఎన్ని మాటలన్నా మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేసింది. నన్ను క్షమించమ్మా, నిన్ను అన్ని మాటలు అన్నందుకు. రేపటి నుంచి పనిలోకి వచ్చేయి. సరే అమ్మగారు. మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor, yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు సార్ లేదు మాకు అప్పుడు డబ్బులు లేవు.